పేదరికం లేని నవ సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం చదం గొల్లలదొడ్డి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సాయం గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న తమకు తల్లికి వందనం అందలేదని తెలిపారు. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన వారికి సమస్యను వివరించడంతో పాటు వీలైనంత త్వరగా లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు కాలువ భరత్, మండల కన్వీనర్ హనుమంతు, చదం గొల్లలదొడ్డి సర్పంచ్ మల్లేశప్ప, కాటా వెంకటేశులు, సోము తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి భూమి లేదు, ఎక్కువ ఉన్నట్టు చూపిస్తానంట. ఎవరిదన్నా ఆధార్ లింక్ అయిందేమో ఏదన్నా ఉంటే దాన్ని తీసేపిస్తాను. అది ఒక అప్లికేషన్ చేపిస్తాను. వేరే కార్డు ఉందా? కార్డు ఉంటే ఇప్పుడు ఆమెకు ఏదన్నా సర్టిఫికేట్ ఇప్పిస్తారా? సదరం సర్టిఫికేట్ ఎవరు లేరా ఆమెకి? వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడలేదా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాలుగు వేలు ఎవరిస్తున్నారు? చంద్రబాబు సార్ పంపిస్తున్నాడు.